నమస్తేనండి, నేను మీ రామకృష్ణ హాన్. ఆస్ట్రో న్యూమరాలజీ ని అందరూ ఎలా ఉన్నారు? ద్వారక వినాశనం తర్వాత అడవులకు వెళ్లిపోయిన శ్రీకృష్ణుడు చెట్టు కింద కూర్చొని బాధపడుతూ ఉండగా ఒక బాణం వచ్చి శ్రీకృష్ణుని కాలి బొటన వేలికి తగులుతుంది. దానితో కృష్ణుడు మరణిస్తాడు. మరణించిన కృష్ణుడి అంత్యక్రియలు పాండవులు పూర్తి చేయగా శ్రీకృష్ణుడు శరీరం పంచభూతాలతో విలీనం అవుతుంది. కానీ హృదయం పదిలంగానే ఉంటుంది. ఇది గమనించిన అర్జునుడు ఏం చెయ్యాలని తెలియని అయోమయ స్థితిలో ఉండగా ఆకాశవాణి పలుకుతూ కృష్ణుడి గుండె బ్రహ్మ పదార్థం కాబట్టి దానికి అంతం ఉండదు, దానిని సముద్రంలో విడిచిపెట్టమని చెప్పడంతో అర్జునుడు అలాగే చేస్తాడు. అలా సముద్ర ప్రవాహంలో ప్రవేశించిన కృష్ణుడి గుండె ఒక వేప చెక్కకు అతుక్కొని నీలి వర్ణంలో దగదగా మెరుస్తూ పూరి జగన్నాథుడిగా వెలిసింది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి విగ్రహాలను మార్చినప్పుడు పూరిలో కరెంటు మొత్తం ఆపేసి పూజారులు తమ కళ్ళకు గంతలు కట్టుకొని చేతులకు పట్టీలు వేసుకొని శ్రీకృష్ణుడి గుండెని ఒక విగ్రహం నుండి వేరే విగ్రహానికి మారుస్తారు. ఇలా మార్చినప్పుడు తమ చేతిలో ఉన్న శ్రీకృష్ణుడి గుండె కొట్టుకోవడాన్ని అనుభూతి చెందినట్టు చెబుతారు.